నమస్తే, నేను డాక్టర్ కపిల, స్నేహ హోమియోపతి సీనియర్ కన్సల్టెంట్. ఈ ఎపిసోడ్లో అలోపతి వర్సెస్ హోమియోపతి ఎండాకాలంలో ఏది బెస్ట్ అనే విషయంపై మాట్లాడుకుందామండి. అంటే మనము పేషెంట్ వచ్చినప్పుడు, మనకి సమ్మర్ కంప్లైంట్స్తో వచ్చినప్పుడు మనము అలోపతియా హోమియోపతియా అనే విషయం కాకుండా అతి ముఖ్యంగా ఏ కంప్లైంట్తో వచ్చాడు అనేది జాగ్రత్తగా పరిగణనలోకి తీసుకొని ఏ ట్రీట్మెంట్ అనేది నిర్ణయించుకోవాలి. ముఖ్యంగా సమ్మర్లో కంప్లైంట్స్ కనుక చూసుకున్నట్లయితే డీహైడ్రేషన్ కండిషను, హీట్ స్ట్రోకు, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ మరియు స్కిన్ ర్యాషెస్ ఎక్కువగా చూస్తుంటామండి. డీహైడ్రేటివ్ కండిషన్స్లో మనము సెలైన్ ఇవ్వడము అలాంటి విషయంలో అలోపతిక్ మెడిసిన్స్తో పాటు సపోర్టివ్గా హోమియోపతి మందులు ఇవ్వడం అతి ముఖ్యమైన విషయం. ఎందుకంటే పేషెంట్కి మనం ఫాస్ట్ రికవరీ చూడాలి కాబట్టి రెండు సపోర్టివ్గా తీసుకున్నట్లయితే పేషెంట్కి రికవరీ అనేది తొందరగా జరుగుతుంది కాబట్టి తీసుకున్నట్లయితే మంచిది. మరియు గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ చూసుకున్నట్లయితే కొంతమందిలో సడన్గా బయట ఫుడ్ తీసుకోవడం వల్ల గాను, ఫుడ్ ఎలర్జీస్ వల్ల కడుపు నొప్పి, సడన్గా వామిటింగ్స్ రావడంతో పాటు విరోచనాలు అవ్వడము, అలాంటి వారిలో వెరెట్రమాల్బ్, ఆర్సెనిక్ ఆల్బ్ తో పాటు సెలైన్ డ్రిప్ అంటే అలోపతిక్ ట్రీట్మెంట్ సపోర్టివ్గా ఇచ్చినట్లయితే రికవరీ అనేది ఫాస్ట్గా ఉంటుంది. సడన్గా కొంతమందికి ఎగ్జామ్స్ వల్ల హెడేక్, మైగ్రేన్ హెడేక్స్, ఎండ వల్ల హెడేక్స్ రావడము, వారిలో మనకి నైట్రమోర్ లాంటి మెడిసిన్స్, దాంతోపాటు ఐరిస్ వర్సికోలా లాంటి మెడిసిన్స్ ఇవ్వడం ఉంటుందండి. స్ట్రెస్ రిలేటెడ్ మెడిసిన్స్ కూడా హోమియోపతిలో ఉన్నాయండి. సో దీనికి మనము హోమియోపతి మందులు ఇచ్చి ట్రీట్ చేసుకోవచ్చండి ఈ సమ్మర్ కంప్లైంట్కి. మరియు మనకి కొంతమంది పేషెంట్స్లో స్కిన్ ర్యాషెస్ డెవలప్ అవుతాయి. అది ఎండ వల్ల అయ్యి ఉండొచ్చు, సడన్గా స్కిన్ ర్యాషెస్ లాంటివి వస్తుంటాయి. వారిలో ఇంటి చిట్కా చూసుకున్నట్లయితే కోకోనట్ ఆయిల్ అప్లై చేస్తూ మన హోమియోపతి మెడిసిన్స్, కాల్కిరియా సల్ఫ్, మన రస్టాక్స్, మెజీరియం లాంటి మెడిసిన్స్ బాడీ స్పందనని బట్టి, బాడీ తత్వాన్ని బట్టి రెమెడీ సెలెక్షన్ ఇచ్చి సపోర్టివ్గా ర్యాష్ ఎక్కువ ఉన్నట్లయితే ఎక్స్టర్నల్ మాయిశ్చరైజర్ కానీ అలోపతిక్ మెడిసిన్ క్రీమ్స్ ఏవైనా ఇచ్చినట్లయితే పేషెంట్ తొందరగా రికవరీ అవుతారండి. కాబట్టి హోమియోపతి, అలోపతి సపోర్టివ్గా తీసుకున్నట్లయితే వేసవి కాలంలో వచ్చే కంప్లైంట్స్ నుంచి తొందరగా రికవర్ అవ్వచ్చు అండి. ధన్యవాదాలు.